ఈరోజు ఖమ్మంలోని 14 లక్షల మంది విద్యార్థుల 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరి విడుదల చేయాలని చెప్పి నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీవై భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ రావాల్సి జరిగింది. మరి రామచంద్ర యాదవ్ గారు అత్యవసరంగా ఢిల్లీ పర్యటన వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. మరి రామచంద్ర యాదవ్ గారు తను రావాలని నిన్నటి నుంచి చాలా తాపత్రయపడ్డాడు. అన్న తమ్ముడు నీ కోసం నేను వస్తున్నా అని చెప్పేసి అన్న నాకు చాలా ప్రేమగా నాకు కాల్ చేశాడు. తమ్ముడు నేను వస్తున్నా, విద్యార్థుల పక్షాన నేను కొట్లాడతా, నాకు గలం వినిపిస్తా. ఈ తెలంగాణ విద్యార్థులు చాలామంది విద్యార్థులు బాధపడుతున్నారు, మన బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చాలా బాధపడుతున్నారు, నేను కూడా వారి తరఫున నేను ప్రశ్నిస్తా అని చెప్పి అన్న మరి బయలుదేరడం జరిగింది. మరి మధ్యలో అన్న బిజీ షెడ్యూల్ వల్ల మరి ఢిల్లీ బిజీ కార్యక్రమం వల్ల అన్న రాలేకపోయారు. అయినా కూడా నేను అన్న రాలేదని చెప్పి బాధపడడం లేదు, కొంచెం బాధ ఉన్నా కానీ మరి రాబోయే రోజుల్లో ఈ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ అవ్వకపోతే, మరి జూన్ 2వ తారీఖున రిలీజ్ అవ్వకపోతే మాత్రం ప్రభుత్వం నుంచి ఏ స్పందన రాకపోతే నేను అమర నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి దానికైనా అన్న వచ్చి ప్రశ్నిస్తారని చెప్పి వాళ్ళకి గలం వినిపిస్తారని చెప్పేసి అన్న నేను కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసినటువంటి మరి ఠాగూర్ గారికి, గోనే శ్రీశ్రీ గారికి, మరి మన భాషమైన ఉపేంద్రన గారికి, మరి రంజిత్ గారికి, మరి శేఖర్ గారికి, ప్రవీణ్ గారికి, మరి మోత్కు నారాయణరావు గారికి, జీవి గారికి, అలాగే డాక్టర్ రేగా అరుణన్న గారికి, మరి పోలీసు వారికి, అలాగే చింతల్ రోహిత్ గారికి, అలాగే సైదులు కానీ మరి ఇంకా చాలామంది ఉన్నారు. మరి కొంతమంది పేర్లు మిస్ అయితే క్షమించండి. శేఖరు, సైదులు, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అనిల్, మరి రంజిత్ పగిన్ల గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నాకు ఎప్పుడు సపోర్ట్ చేయండి. మీ విద్యార్థుల పక్షాన కొట్లాడుతూనే ఉంటాను. మరి విద్యార్థుల జీవితంలో వెలుగు నింపడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.